మనం ప్రతి వారం ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం. దాంట్లో కొన్ని కామెడీ, ఇంకొన్ని ఎమోషన్, ఇంకొన్ని యాక్షన్, ఇలా డిఫరెంట్ జోనర్స్లో ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం. బట్ ఏంటంటే ఇలాంటి సినిమాలన్నీ చూసిన రోజు లేదా నెక్స్ట్ డేనే మర్చిపోతాం. ఎందుకంటే ఆ మూవీస్లో పిచ్చెక్కింటే ట్విస్ట్లు ఇంకా టర్న్స్ ఏమీ ఉండవు, ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి అంతే తప్ప మూవీలోని క్యారెక్టర్స్కి కనెక్ట్ అయ్యి మైండ్ని ఆలోచించేలా చేయవు. అందుకే నేను మీ అందరి కోసం ఓటీటీలో ట్రెండ్ అవుతున్న టాప్ 5 సస్పెన్స్ థ్రిల్లర్ని తీసుకువచ్చాను, అన్నీ కూడా తెలుగులో. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీస్ ఒకసారి చూడడం స్టార్ట్ చేస్తే ఇంకా ఆపలేరు. బికాస్ ఈ మూవీస్లో కాన్ఫ్లిక్ట్ ఇంకా కంటెంట్ రెండు కూడా ఒక రేంజ్లో ఉంటాయి. కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు గాయస్. ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నంబర్ 1, హీరోయిన్ త్రిష గారు లీడ్ రోల్లో నటించిన బృందా వెబ్ సిరీస్ బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక చిన్న చెరువులో ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎవరిది, ఎవరు చంపారు, ఎందుకు చంపారు అన్నది రెస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ స్టోరీ. మూవీ స్టోరీ సింపుల్గా ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల హ్యూమన్ మైండ్ పైన ఎంత ఇంపాక్ట్ పడుతుంది అన్న స్టోరీలో ఎంతో ఎంగేజింగ్గా చూపించారు. క్యారెక్టర్స్ మధ్య జరిగే డ్రామా కూడా చాలా వర్తి అని చెప్పాలి. బికాస్ సీన్ టు సీన్ డిఫరెంట్ ట్విస్ట్లతో ఎలాంటి ల్యాగ్ లేకుండా సిరీస్ని ఆర్ట్సమ్గా తీశారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ సీన్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఎందుకంటే ప్రతి ఒక్క డీటెయిల్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఎంతో ఎంగేజింగ్గా ఇన్వెస్టిగేషన్ సీన్స్ రాశారు. ఈవెన్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఎక్సలెంట్గా వర్కౌట్ అయ్యాయి. కాబట్టి ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వెంటనే వెళ్ళి చూసేయండి. సోనీ లీవ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అద్దిరిపోయింది. ఇదే ఇయర్ కొరియన్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి 1000 కోట్ల కలెక్షన్లతో 2024లో హైయెస్ట్ గ్రాసింగ్ కొరియన్ మూవీస్లో నంబర్ 1 ప్లేస్లో ఉన్న థ్రిల్లర్ మూవీ ఎగ్జోమా. మూవీ ప్లాట్ ఏంటంటే అమెరికాలో ఒక ధనవంతుడైన కుటుంబంలో మొదట పుట్టిన పిల్లాన్ని చంపేస్తున్న ఒక శాపం. ఆ శాపం నుండి పిల్లాన్ని రక్షించడానికి ట్రై చేస్తున్న ఓ టీం, వీళ్ళ మధ్య జరిగే డ్రామా. ప్లాట్ ఏంటి ఇంత సింపుల్గా ఉంది, మరి థ్రిల్లర్ అంటున్నాడని ఆలోచిస్తున్నారా? మూవీ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. బట్ చూస్తున్నంతసేపు నెక్స్ట్ టైం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ మనలో పెరుగుతుంది. ఈ మూవీ ఒక హర్రర్ థ్రిల్లర్, బట్ మూవీలో ఎక్కడా కూడా జంప్ స్కేర్స్ ఉండవు. కానీ మూవీ స్టోరీ ముందుకెళ్తున్న కొద్ది వణుకు పుడుతుంది అనుకోండి, దిమ్మ తిరిగే ట్విస్ట్లతో. ఎస్పెషల్లీ మూవీ ఇంటర్వెల్ సీన్ కన్నా ముందు ఓ సీన్ ఉంటుంది, అదైతే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు. సినిమా చూసి 1 వీక్ అయినా ఆ సీన్ మాత్రం నా మైండ్లోనే ఉంది అంటే నమ్మండి. బీజిఎం అయితే లిటరలీ గూస్ బంప్స్ అందుకే ఆ సీన్లో ఆ లెవెల్లో వర్కౌట్ అయ్యింది. శవపేటికలతో సావాసం చేసిన కొరియన్ సినిమా నాకైతే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మరి ఇంకెందుకు లేటు, బుక్ మై షోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి చూసేయండి. ఇంకో విషయం ఏంటంటే తెలుగు డబ్బింగ్ కొంచెం ఆడ్గా ఉంది, అడ్జస్ట్ అవ్వండి. నంబర్ 3, విజయ్ సేతుపతి గారి కెరియర్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ మూవీ విజయ్ సేతుపతి గారి 50th ఫిలిం మహారాజా మూవీ. నిజంగా మూవీ డైరెక్టర్ నితిన్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ఈ రేంజ్లో నాన్ లీనియర్ స్క్రీన్ పైన యూజ్ చేశాడంటే మూవీ మీద తనకున్న ప్యాషన్ ఏంటో చాలా క్లియర్గా అర్థమవుతుంది. మూవీలో డస్ట్బిన్ నుంచి ఇండియన్ కోబ్రా వరకు ప్రతి ఒక్క క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేశాడని చెప్పొచ్చు. క్యారెక్టర్స్ మధ్య జరిగే డ్రామా, క్యారెక్టర్స్ ఆర్క్, విలన్ క్యారెక్టరైజేషన్ అన్నీ సర్ప్రైజింగ్గా అనిపించాయి. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ దాకా ప్రతి ఒక్కటి ఆర్ట్సమ్ అంతే. బీజిఎం అయితే మూవీని ఇంకో రేంజ్కి తీసుకెళ్ళింది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ క్వాలిటీ కూడా డీసెంట్గానే మెయింటైన్ చేశారు. డోంట్ మిస్ ఇట్, నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. రీసెంట్గా అహాలో స్ట్రీమింగ్కి వచ్చిన ద బర్త్డే బాయ్ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఫ్రెండ్ బర్త్డే ఉందని చెప్పి ఫ్రెండ్స్ అందరూ కలిసి చిల్లై పార్టీ చేసుకుంటారు. అయితే అప్పుడు అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ చనిపోతాడు. అయితే మిగిలిన ఫ్రెండ్స్ అందరూ ఆ డెడ్ బాడీని ఏం చేశారు, ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే మూవీ స్టోరీ మూవీ స్టార్టింగ్ 10 to 20 minutes రెగ్యులర్ రొస్టర్ స్టోరీనే అని అనిపించింది. కానీ ఆ తర్వాత నుంచి క్యారెక్టర్స్ మధ్య జరిగే డ్రామా, లాజికల్ థాట్స్ అండ్ థింకింగ్ చూసినప్పుడు అచ్చం మనలాగే ఆలోచిస్తున్నారే అని అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా డీసెంట్గానే వర్కౌట్ అయ్యాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే హార్ట్ వార్మింగ్గా ఉంటాయి. బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈ మూవీ రియల్ స్టోరీ అట ఇది విన్న వెంటనే నా పరిస్థితి లిటరల్లీ ఇలా ఉంది అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇంకా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ క్వాలిటీ కొంచెం లోగా మెయింటైన్ చేశారు. బట్ అదంత పెద్ద ప్రాబ్లం అయితే కాదు. మరి ఇంకెందుకు లేటు, ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, వెంటనే వెళ్ళి చూసేయండి. నంబర్ 5, నివేదా పేతురాజ్ లీడ్ రోల్లో నటించిన పరువు వెబ్ సిరీస్. బేసిక్ ప్లాట్ ఏంటంటే డాలీ అనే అమ్మాయి తన పెద్దనాన్న చనిపోయాడని చెప్పి అంత్యక్రియల్లో పాల్గొనడానికి తన బావ కారులో వస్తుంది. అయితే అనుకోకుండా డాలీ వాళ్ళ భర్త తన బావని చంపేస్తాడు. అయితే అప్పుడు ఏం జరిగింది, ఈ కేసు ఎటువైపు వెళ్ళింది అన్నది రెస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ స్టోరీ. వెబ్ సిరీస్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ డైరెక్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని చాలా చక్కగా యూటిలైజ్ చేసుకున్నాడు. ఇంకా ఎవ్రీ క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్ కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. బికాస్ ప్రతి ఒక్కరూ ఈ కేసుని వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు.
పని మనిషి నుంచి ఎస్ఐ వరకు ఎవ్రీ క్యారెక్టర్ ప్లేడే వర్తి పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అందుకే వెబ్ సిరీస్ యొక్క అవుట్పుట్ ఈ లెవెల్లో ఉంది. అంతేకాకుండా మెయిన్లీ డాలీ క్యారెక్టర్ని చాలా డీసెంట్గా డిజైన్ చేశారని చెప్పచ్చు. మరి ఇంత కన్నింగ్గా ఉంటుందని నేనైతే అస్సలు అనుకోలేదు. ఇంకా సిరీస్ ఎండింగ్లో సడన్ సర్ప్రైజింగ్ షాక్ ఉంటుంది. అదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా డీసెంట్గానే ఉందని చెప్పచ్చు. మరి ఇంకెందుకు లేటు, ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వెంటనే వెళ్ళి చూసేయండి. G5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇవి మరి ఓటీటీలో ట్రెండ్ అవుతున్న టాప్ 5 సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్. వీటిలో ఏ మూవీ ఫస్ట్ చూస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.